ప్రియమైన మిత్రులారా, గతంలో నేను చేసిన విశిష్ట రణపాల వీడియోకి కొనసాగింపుగా ఇప్పుడు మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒక విషయాన్ని మనం అందరం గమనించాలి. మన భారతీయులు తీసుకునే ఆహారానికి విదేశీయులు తీసుకునే ఆహారానికి తేడా గురించి ఈ 2 మాటలు. భారతీయులే కాదు, ఏషియన్ కంట్రీస్లో దాదాపు ప్రజలందరూ తీసుకునే ఆహారం ఇదే విధంగా ఉంటుంది. మనం నోటి ద్వారా తీసుకునే ఆహారం మరియు చర్మానికి పైపాటుగా రాసే నువ్వుల నూనె, ఆముదం వంటి నూనెలు, వేసుకునే దుస్తులు, వాడే చేతి సంచీలు, ఇలాంటివన్నీ కూడా వృక్షాలు, మొక్కల ఆధారంగానే మనం తయారు చేసుకుంటాం. దీనికి కారణాలు నా పరిశీలనలో అర్థమైనవి చెప్పబోతున్నాను. భారతీయులు మనం పాటించేవి ఎక్కువగా పర్యావరణ హితకరమైనవై ఉంటాయి. జీర్ణం అయిపోయాక అంటే పాడైపోయాక కూడా భూమిలో కలిసిపోతాయి అవి. మన భౌగోళిక స్థితి, వాతావరణం బట్టి వివిధ ప్రాంతాలలో రకరకాలైన మొక్కలు సులువుగా తక్కువ ధరతో లభిస్తున్నవి మనం ఎక్కువ వాడుకుంటుంటాం. మొక్కల యొక్క వివిధ భాగాలు మనకు కావలసిన విధంగా మలుచుకోవడానికి అవసరమైన పద్ధతులు మన ఇంట్లోనే తయారు చేసుకోవడం మనకు అలవాటు. ఉదాహరణకు కొబ్బరి ఆకులతో, ఈత ఆకులతో, జనపనార ఆకులతో వస్తువులు తయారు చేసుకోవడం, బుట్టలు, సంచులు వంటివి తయారు చేసుకోవడం. జనపనారతోటి చీలలు కూడా నేస్తారు. ఇవి చాలా కాలం వస్తాయి. ఇలా మొక్కల యొక్క భాగాలను మనం ఎన్నో విధాలుగా వాడుకుంటాం, ఆహారంగానే కాదు. మనం అందరం మర్చిపోతున్న ఇంకొక విషయం ఏంటంటే, లాక్మే, ఐటెక్స్ కంపెనీస్ వచ్చాక కాటుక తయారు చేయడం పూర్తిగా మర్చిపోయాం. కాటుకను తయారు చేసేది ఆకులతోనే. ముఖ్యంగా తలకి, కంటికి బలాన్ని, చలువని కలుగజేసే వాటిని వాడుతూ ఒక చిన్న డబ్బా కాటిక తయారు చేసి పెట్టుకుంటే మనకి 4-5 సంవత్సరాల వరకు వస్తుంది. దాన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు 60-70 రూపాయల్లోనే అయిపోతుంది. హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కువగా వాడే పెన్సిల్ టైప్ కంటికి పైన గీతలా గీస్తారు. కాటుక కంటి లోపల లేపనం లాగా పూస్తారు. ఈసారి మీరు గమనించండి, మనం కంటి కాటుక పెట్టుకునేది కంటి వద్ద కానీ మన శరీరంలో ఇతర నాడులు కూడా కదలిక వస్తుంది కాటిక పెట్టుకోవడం వలన. ఇది గమనించాకే అర్థమైంది. పాత సినిమాల్లో చూపించే కంటికి లేపనం కథలు స్త్రీలే కాదు, పురుషులు కూడా పెట్టుకోవచ్చు. నిజానికి కంటికి కాటుక పెట్టుకోవడం ఒక మెడిసిన్. రకరకాల ఆకులతో ఎలా తయారు చేస్తారో ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు రణపాలపై నేను చేసిన ప్రయోగాన్ని చూపిస్తున్నాను. దాదాపు 1 నెల రోజుల క్రితం రణపాల ఆకులు కోసి ఇంట్లో పెట్టాను. గత రణపాల వీడియోలో వాటికి వచ్చిన వేళ్లు చూపెట్టాను కదా, ఈ వీడియోలో చూడండి. రణపాల ఆకుకి సహజంగా ఉండే ఒక్కొక్క వంపు వద్ద ఏర్పడిన వేళ్ల నుండి ఎంత అందంగా మొక్కలు వచ్చాయో. ఈ తల్లి ఆకు మీద నేను కనీసం ఒక్క నీటి చుక్క కూడా చల్లలేదు. ఆకు తనలో దాచుకున్న పోషకాలు, నీరు మాత్రమే ఉపయోగించుకుంటూ ఇన్ని మొక్కలిచ్చింది. ఇన్ని మొక్కలను తయారు చేసుకుంది. అంత ప్రాణశక్తి ఉంది ఈ రణపాల ఆకులో. అదే శక్తిని దీని కషాయంలో కూడా మనకు నింపి ఇస్తుంది. ఈ కషాయాన్ని రణపాల టీ అని పిలుచుకోవచ్చు. మనం రెగ్యులర్గా తీసుకునే టీ, కాఫీతో కలిపి ఇటువంటి స్పెషల్ టీలు తీసుకోకూడదు. వెస్ట్రన్ లివింగ్ స్టైల్లో, పాశ్చాత్య జీవన విధానంలో ఆహారం వేరు, ఔషధం వేరు. వాళ్ళు మైదా ఎక్కువ వాడతారు, అన్నీ రెడీమేడ్ ఐటమ్స్. మన జీవన విధానంలో పూర్తిగా అది వేరుగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం తాజాగా ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటాం. సీజన్ని బట్టి పదార్థాలు వాడడం కూడా ఒక ప్రత్యేకత మన ఆహారంలో. మనం ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థము ఔషధ గుణాలు కలిగి ఉన్నదే. రణపాల టీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా అవసరమే. ఉదాహరణగా మనకు ప్రోటీన్ ఒక రోజుకి 0.75 grams ఫర్ ఈచ్ kg ఆఫ్ అవర్ వెయిట్ అవసరం అవుతుంటుంది. మన బరువులో ప్రతి కేజీకి 0.75 grams
ప్రోటీన్ అవసరం అవుతుంది. అంటే సుమారు 60 కేజీలు బరువున్న వ్యక్తి 45 గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది మూత్రపిండాలలో నిల్వగా ఉండిపోతుంది. రణపాల టీ తీసుకుంటే అలా నిల్వగా ఉండిపోయిన దాన్ని కరిగించి సమతుల్యం చేస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన అంశాలని చెప్తున్నాను. కనుక ఆరోగ్యంగా ఉన్నవారు కూడా తప్పకుండా తీసుకోవాలి. శరీరంలోని ముఖ్యమైన అనేక అంశాలను రెగ్యులేట్ చేయడం రణపాల యొక్క లక్షణం. అందువల్ల ఆరోగ్యవంతులు కూడా తీసుకోవచ్చు కాదండి, తీసుకోవాలి. కనుక వచ్చే వీడియోలో పూర్తిగా కషాయాలు తయారు చేసుకునే పద్ధతి, వివిధ రకాలైన కషాయాల గురించి ఒక చిన్న వీడియో తయారు చేయబోతున్నాను. ఇప్పుడు మనం రణపాల ఆకుపై మొలిచిన చిన్న చిన్న మొక్కలని, అది తయారైన పద్ధతిని విశ్లేషిద్దాం. ఈ రణపాల ఆకులని జాగ్రత్తగా గమనించండి. ప్రతి వంపు దగ్గర మొక్క వచ్చింది. ఆకులోని జీవశక్తి మొత్తం అడుగంటిపోయేదాకా వచ్చిన కొత్త మొక్కను కాపాడింది. ఆకులకు రెండు వైపులా మొక్కను పుట్టించే శక్తి రణపాలకు ఉంది. ఈ మడతపడిన ఆకును చూడండి. ఆకుకు రెండు వైపులా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా చిన్న చిన్న మొలకలను చూడగలం. కొన్ని రకాల మొక్కలలో, ఉదాహరణకు కొన్ని కలువపూల ఆకులు ఒకే వైపు వేళ్లు ఏర్పడుతుంటాయి. వేళ్లు వచ్చే వరకు ఆకుని నీళ్లల్లో బోర్లా పెట్టాలి. బోర్లా పెట్టకపోతే వేళ్లు ఏర్పడవు. ఈ రణపాల ఆకు శక్తి అద్భుతంగా అనిపిస్తోంది. ఒక చిన్న కొమ్మ పెట్టినా చెట్టు వస్తుంది, ఆకు పెట్టినా వస్తుంది. ఆకే కాదు, ఆకుకు ఉన్న ప్రతి వంపు దగ్గర కూడా ఒక మొలక వస్తోంది. ప్రతి ఇంటా పెంచుకోవలసిన చెట్టు రణపాల. మన వైద్య విజ్ఞానాన్ని మనమే కాపాడుకుందాం. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నమస్కారములతో తిరుమలదేవి.